విద్యుత్ ఆర్టిషన్ అన్మెన్మెన్స్ మరియు ఫీజ్ రేట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తాంటూరు డివిజన్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం వంట వార్పును నిర్వహించారు. అయితే అనంతరం కార్మికులు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగుతుంది. వాటి వివరాలను కూడా వెల్లడించారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మేము ఆర్టిజన్ కార్మికులం అందరం రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా 30 తారీఖు 26 తారీఖు రోజు డివిజన్ ఆఫీస్లో మరి 30 తారీఖు గీట డివిజన్ ఆఫీస్లో ముందల ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే 2 తారీఖు రోజు సర్కిల్ ఆఫీస్ ముందల వంట వార్పు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత 7వ తారీఖు వరంగల్ NCCPDCLలో మహాధర్నా పెట్టుకోవడం జరిగింది. అన్ని సక్సెస్ఫుల్ కావడానికి సహకరించిన కార్మికులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము 8వ తారీఖు నుంచి సమ్మెలో పాల్గొనడం జరిగింది. అంటే ఎలాంటి విధులకు హాజరు కాకుండా సమ్మెలో 8వ తారీఖు నుంచి పాల్గొనడం జరిగింది. ఈరోజు 2వ రోజు సమ్మెలో పాల్గొంటున్న ఆర్టిజన్ కార్మికులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఏవైతే యాజమాన్యం కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరు ఏకమయ్యి మాట్లాడుకొని మా ఆర్టిజన్ సమస్యలు ఏవైతే ప్రధానంగా 6 డిమాండ్లని పెట్టడం జరిగిందో ఆ 6 డిమాండ్లని తక్షణము ఆర్టిజన్ల కార్మికుల ఆవేదన అర్థం చేసుకొని మేమేం గుంతెమ్మ కోరికలు కోరడం లేదు, మీరు ఇచ్చిన హామీనే మేము కోరుకుంటున్నాము. మాకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్టిజన్ కార్మికులు తీసేసి APSEB రూల్స్ వర్తింపజేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఇంకోటి రెండవది ఏమిటిదంటే ఇంతకుముందు అధికారుల యాజమాన్యం వల్ల తప్పిపోయిన కార్మికులకు ఆర్టిజన్గా గుర్తించాలని 2వ డిమాండ్ పెట్టుకోవడం జరిగింది. 3వ డిమాండు అన్మ్యాన్ కార్మికులు ఉన్నారు, వాళ్ళని గిట్ట ఆర్టిజన్గా గుర్తించాలని 3వ డిమాండ్ పెట్టుకోవడం జరిగింది. అలాగే 4వ డిమాండ్ ఏదైతే ఉందో ఫిక్స్ రేట్ కార్మికులని వాళ్ళకు 2-3 వేల జీతం ఇచ్చి సరిపోతలేదు, వాళ్ళు ఆవేదన చెందుతున్నారు కాబట్టి వాళ్ళని గిట్ట దృష్టిలో ఉంచుకొని వాళ్ళకిట తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 2026 PRCని వెంటనే కమిటీ వేసి మాకు 2026 PRC అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మీటర్ రీడర్ బిల్లింగ్ కొట్టేటి వాళ్ళకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకిట కనీస వేతనం కింద ఇవ్వాలి, వాళ్ళకిట పని రోజులు ఎక్కువ రోజులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రధానంగా డిమాండ్లని ఏవైతే ఉన్నాయో 6 డిమాండ్లని పరిష్కరించే వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె ఈరోజు 2వ రోజు జరుగుతుంది. ఇప్పటికైనా గుర్తించి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా జేఏసీ కమిటీని రాష్ట్ర కమిటీని పిలిచి చర్చలు జరిపించి మాకు తగిన న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ఆర్టిజన్లకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఆర్టిజన్ వద్దురా, ఆర్టిజన్ వద్దురా, ఆర్టిజన్ వద్దురా. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.